మళ్ళీ ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు వాళ్ళ షెయి సర్కారు బలగాన్ని మొత్తం తీసుకొని పోయి ఢిల్లీలో షెయి పార్టీ పెబ్బలను కలిసేదందుకు పోయిండట. ఉదికు రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు సురువు కాబోతున్నాయి. బడ్జెట్ కూడా కేటాయించబోతుంటే ఇప్పుడు కాంగ్రెస్ కుటుంబం అంతా ఎందుకు హస్తినాపురంకు పోయింది అంటే అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. సీఎం రేవంతాల సారు షెయి పార్టీ పెబ్బ మల్లికార్జున్ ఖర్గే సారు ఇంటికి ఇట్లా తెలంగాణ కాంగ్రెస్ బలగాన్ని మొత్తం తీసుకుపోయిండట. ఖర్గే సార్తో అయ్యే ఈ మీటింగ్కు తెలంగాణ మంత్రులంతా హాజరు పడ్డరా అంటే మంత్రులే కాదు, అటు తెలంగాణ షెయి పార్టీ పెబ్బకం ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సారు, ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మేడం కూడా పోయిందట. మరి మీటింగ్కు రాహుల్ గాంధీ సారు, సోనియా గాంధీ మేడము, ప్రియాంక గాంధీ మేడం ఇట్లా వచ్చిండ్రా అంటే రాహుల్ గాంధీ సారు, కేసీ వేణుగోపాల్ సార్ అయితే వచ్చి మీటింగ్ అయితే పెట్టిర్రట. ఆ మీటింగ్ ఎందుకు పెట్టిర్రు, ఎందుకు ఇప్పుడు పని కట్టుకొని పిలిచిండ్రంటే ఏమో మరి. ఓ దిక్కు ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు షెయి పార్టీ పెబ్బలు తలుపు వేడి చెప్తున్నా కానీ తెలంగాణలో కొలుపు పెట్టి ఇన్నట్టే ఏలుబడి చేస్తుండు. ఓ దిక్కు మేము పథకాలను కొలాయించమంటే మీరే పెద్ద మనసులు అయిపోయి ఇప్పుడు రాష్ట్రమును మొత్తం చందన చేస్తుర్రు, ఏలుబడి మొత్తం ఆగం చేస్తున్నారని కోపానికి గిట్లా వచ్చిర్రా అంటే ఏమో లోపడి గుట్టు కాంగ్రెస్ లీడర్లకే ఎరక. ఇప్పుడు వచ్చే బడ్జెట్ సమావేశాల పథకాల గురించి మాట్లాడే ముచ్చట ముంగటేసుకునేందుకు పోయిండా, లేకుంటే అసెంబ్లీ సమావేశాలు ఉడవంగానే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు పోవాలని గిట్లా అనుకుంటున్నామని చెప్పేదందుకు పోయిండా. అట్లనే ఫిబ్రవరి ఆఖరి వారంలో మూసీ నది సుందరీకరణ పనులు చేసేందుకు సిద్ధమవుతుండ్రు కాబట్టి కాంగ్రెస్ సర్కారు పెట్టి ఆ పేరంటానికి పెద్ద ముత్తైదువు లెక్క రావాలని ఇట్లా అన్నడా అంటే అనకుండా ఊకుంటాడా. తెలంగాణ కాంగ్రెస్ కుటుంబం అంతా పోయి కాయిస్గా అడుగుతుండ్రు కాబట్టి ఈ తేపనన్న తెలంగాణకు ఢిల్లీ కాంగ్రెస్ పెబ్బలు వస్తారా అంటే చూడాలంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.